మరి యెషయా 53 అనేది అధ్యాయం. దినకరన్ గారు మరి పరలోకంలో వెళ్ళినప్పుడు దేవుని అడిగినంట వాక్యం అన్నిట్లో మరి ముఖ్యమైన వాక్యం అంటే ఏం చెప్తావు ప్రభువా నువ్వు అని యేసు ప్రభుని అడిగినాడంట. క్వశ్చన్ అడిగితే యెషయా 53 అధ్యాయం అని చెప్పినాడంట. పరిశుద్ధాత్మ దేవుడు అన్నిట్లో ప్రాముఖ్యమైన వచనాలు ఏమైనా ఉన్నాయా అని దేవుణ్ణి దినకరన్ గారు అడిగినాడంట. యెషయా 53 అధ్యాయము అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అని అంటే ఏమంటే ఆయన యొక్క మరి సిలువలో ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన చేసినటువంటి ఆ యొక్క కార్యము. ఎందుకంటే ఈ లోకమును ప్రేమించి మరి తెలుసు దేవుడికి ఆదాము అవ్వని చేసినప్పుడే తెలుసు. ఆదాము అవ్వని చేసినప్పుడే ఈ విధంగా ఒకరోజు వస్తుంది, ఒకరోజు సాతాను అవ్వని మభ్యపెడుతుంది, అవ్వ పడిపోతుంది. తర్వాత కుమారుని ద్వారా నా కుమారుని, నా సొంత కుమారుని పంపించి మరి ఆ యొక్క కల్వరి సిలువలో బలి చేయాలి. ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. అందుకని అనాదిలోనే వధించబడిన దేవుని గొర్రెపిల్ల అని యేసుకు పేరు. కాబట్టి ఇవన్నీ కూడా ముందే తెలుసు. దేవునికి తెలియదంటూ ఏమీ లేదు. అందుకనే మరి ఆదికాండంలోనే చెప్తాడు దేవుడు, నీవు మరి తల మీద కొడితే, మరి నువ్వు మెడ మీద కొడితే కుమారుడు తల మీద కొడతాడని ఆదికాండంలో అవ్వకి మరి స్త్రీ సంతానంకి నీ సంతానంకి వైరం పెడతాను, మరి మెడ మీద కొట్టినప్పుడు తల మీద తొక్కేటట్లు అభిషేకం ఇస్తాడని చెప్పి ఆదికాండంలోనే అవ్వతో మాట్లాడినాడు దేవుడు. అవ్వకి ఇచ్చినటువంటి యొక్క ఆశీర్వాదం. శాపము ఉంది మరి గర్భఫల విషయంలో. మరి శాపం అంటే ఏమంటే వేదనతో, ప్రసవ వేదనతో కనడం కాకుండా అవ్వకి ఇచ్చినటువంటి ఆ యొక్క శాపం. సాతానికి ఏ శాపం ఇచ్చినాడు? నువ్వేమో మెడ మీద కొట్టాలని చూస్తే ఆ కుమారుడు స్త్రీ సంతానం ఏం చేస్తుందంట, మరి చితగదొక్కుతుంది, కాళ్ళతో చితగదొక్కేటట్లు. అందుకని రోమా 16:20 ఏమందంటే సమాధానకర్త అయిన యేసు సాతానును శీఘ్రముగా చితగదొక్కునని. ఆ ఆదికాండంలో ఉన్నటువంటి ఆ వచనము రోమా 16లో అంత చక్కగా పౌలు ప్రత్యక్షతతో రాయబడినటువంటి మాట అది. ఒకసారి ఒకవేళ ఆ వాక్యము ఆదికాండంలో చదువుకొని కావాలంటే మనం వెళ్దాం. మొట్టమొదటి ఆదికాండంలో, నాది కాలంలోనే దేవుని యొక్క ప్రణాళిక మరి ఈ విధంగా నిర్ణయించబడి ఉంది. కాబట్టే మరి ఇంతగా ఒకప్పుడు తెలియనప్పుడు అనుకునే వాళ్ళం, ఎందుకు ఆ అవ్వ పండు తినాలా, పండు తినడంతో ఇంతమందికి పాపం వచ్చింది కదా అని. కాదు దేవుడు అన్నీ కూడా, ఎందుకంటే జ్ఞానమై ఉన్న దేవుడు. యెషయా 12 అధ్యాయం 1-2 వచనాలు ఏమిటంటే జ్ఞాన వివేకములకు, ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మ మాత్రమే కాదంట, ఆయన తెలివిని బుద్ధిని పుట్టించి భయభక్తులు కలిగిన వారి మీద ఏమంట స్థిరంగా నిలబెడతాడని యెషయాలో ఉంది. కాబట్టి మనకైతే ఒకవేళ అట్లా అనుకుంటాం, కానీ నేనైతే అనుకునేదాన్ని చిన్నప్పుడు, అవ్వ ఎందుకు పండు తినాలా, ఇన్ని శ్రమలు ఎందుకు, ఇంత బాధలు ఎందుకు అని. అయితే దేవుడికి సమస్తము కూడా తెలుసు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం ఒకసారి అది చూసుకుందాం. 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవెక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటున్న నేను. అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటిని. ఎక్కడి నుంచి వచ్చినాయని ఆదాము అడగలేదు, కానీ ఆ స్త్రీ ఇస్తానే తిన్నాడు. అంతకుముందు ఎన్నిసార్లు శోధించిందో అవ్వని, అది ఒక్కసారే శోధించిండదు, అనేక సార్లు వచ్చి శోధించుండేది. ఒక్కసారిగా అవ్వ కూడా పడిపోలేదు. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే, లేదు ప్రభా అవ్వ ఇచ్చిందని లేదు, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. ఎప్పుడైతే తినకూడదు అని చెప్పిన ఆజ్ఞ అతిక్రమం జరిగిపోయిందో, తప్పు కూడా పక్కవానిపైనానో, లేకుంటే నా తప్పు నేను మోసుకోకోకుండా, అంటే మన తప్పు మనం ఒప్పుకోకోకుండా చేసేటువంటి ఆ యొక్క శాపం కూడా వచ్చేసింది. అందుకే ఆదాం కూడా ఎంత సింపుల్గా అవును ప్రభా తిన్నానయ్యా అనలేదు. చూడండి, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ, అందుకు ఆదాము నీవు నాతో నుండుటకు, అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములో కొన్ని నాకు ఇయ్యగా
నేను తింటిన నేను. ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియగా నేను తింటిన నేను. ఎంత బాగా నాతో ఉండటానికి, ఎంత బాగా ఆమెను చూసినప్పుడు ఏమన్నాడు? 2వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఏముంటుంది? దేవుడు పక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి, తర్వాత దేవుడైన ఆ యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వస్తే, అప్పుడు ఆదాము ఇట్లా నేను ఏమన్నాడు? ఆదాము, నాతో కూడా ఉండటానికి ఓ స్త్రీ తెచ్చినావయ్యా, నాతో ఎవరు ఈమె అని ఏమీ కూడా మాట్లాడలేదు. వెంటనే ఏమైనా, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడింది కనుక నరి అనబడును అని ఎంత చక్కగా కవితలాగా పాట పాడినట్లుగా పేరు పెట్టేసినాడు కదా. అట్లా అంటే ఆదాము ఏం చెప్తున్నాడు? నాతో కూడా ఉండటానికి నీవిచ్చినవే, ఆమె ఇచ్చింది ఈ పండు, కాబట్టి నేను తినలేదు అని చెప్పి ప్రక్క వాళ్ళ మీదకి ఏం చేస్తానంటే, మనం ఒప్పుకోం కదా తప్పును, అట్లా ఆదాము కూడా అక్కడ తప్పు ఒప్పుకోనట్లు కనపడుతుంది. నాకు ఇయ్యగా నేను తింటున్న నేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, మరి దేవుడు ఏం చేసినాడు? ఇప్పుడు ఆదాము టర్మ్ అయిపోయింది, అవ్వ దగ్గరకు వస్తున్నాడు. ఏం చేసినావు అని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటినా నేను. ఈమె కూడా ఏం చేస్తుంది? ఒప్పుకోవడంలే. ఏమంటుంది? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడంట, దాన్ని ఒప్పుకొనినవాడు కనికరం పొందునని వాక్యం సెలవిస్తుంది. ఇంకా అతిక్రమములు ఒప్పుకునే పరిస్థితి అక్కడే ఏదేను వనంలోనే స్టార్ట్ అయిపోయింది. అందుకనే మన తప్పులను మనం ఒప్పుకునేడలా మనం కనికరం పొందుతామంట. అందుకనే శిలువ ధ్యానం మన తప్పులు మనం ఒప్పుకోవడానికే నేను శిలువ ధ్యానం అని చెప్తా అంటే, ఎందుకంటే శిలువ తప్ప మనకి మార్గము లేదు. అందుకనే ఆ రోజు మొన్నటి దినం డిసెంబర్లో చక్కని వాక్యం, ఎప్పుడైతే వాళ్ళు మరి ఇత్తడి సర్పముని ఎత్తినప్పుడు మోషే తేరి చూచింటే అక్కడ అద్భుతం జరిగిందో, మనం కూడా ఆ సిలువని తేరి చూడాలంట. సిలువని తేరి చూసినప్పుడే మన పాపాలు, మన శాపాలన్నీ కూడా ఇంకా దేవుడు ఆ సిలువలో మోసుకున్నాడు. కాబట్టి అక్కడ మనం కూడా దాన్ని తీసుకుపోయి ఆ సిలువ వైపుకు మనం కూడా తిరిగినప్పుడు కనికరించబడతాం. స్త్రీ కూడా ఏం చేసింది? అవునయ్యా నేను తిన్నానని చెప్పి ఒప్పుకునే పరిస్థితి లేదు. సర్పము నన్ను మోసపుచ్చింది, అందుకు నేను తింటిని అనేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున, సర్పం దగ్గర పోయినాడు దేవుడు, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ శపించబడిన దానివై నీవు కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరి నీకును స్త్రీకిని నీ సంతానంనకు ఆమె సంతానంనకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అందుకు ఆయన స్త్రీతో, ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛకలను, అతడు నిన్ను ఏలును అని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నదని ప్రయాసముతో నేను బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. మరి ఆదాముకు ఒక శాపం, అవ్వకు ఒక రకమైన శాపం, సర్పమునకు ఒక రకమైన శాపం. ముగ్గురు ఉండి ముగ్గురు కలిసి ఒకరి మీద ఒకరు తప్పులు మోపుకునేటట్టుగా మరి ఏదేను వనంలో జరిగినటువంటి ఈ యొక్క పరిస్థితి. మేము చెన్నైలో ఉన్నప్పుడు శాంపి చెల్లదొరయ్య గారు చెప్తాను, మా పాస్టర్ అక్కడ చెన్నైలో పాస్టర్, 3 అధ్యాయాల్లోనే బైబిల్ అంతా, జీవితం అంతా ఇమిడిపోయిందంట. మరి ఆదికాండం 3 అధ్యాయాల నుంచి 4 అధ్యాయాలు చాలు, అది బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే బైబిల్ అంతా 4 అధ్యాయాల్లో ఉంది. మన జీవితం అంతా కూడా అక్కడే ఉంది. ఏదైతే మరి దేవుడు ఏదైతే చెయ్యకూడదని, మరి ఏదైతే చెప్తా అంటాడో దాన్నే, అందుకే పౌలు చెప్తాడు, నేను ఏదైతే చేయకూడదని నిశ్చయించుకొని ఉన్నాను దాన్నే చేయుచున్నాను, అయినను అది నాది కాదు, కానీ నా లోపల ఉన్న ఆ యొక్క ఆశ, దురాశ నన్ను ఆ విధంగా చేయిస్తుందని చెప్పి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి అంటాడు పౌలు. కాబట్టి మనం ఏమైతే చేయించుకుంటాం, శరీరము మరి ఆత్మకు, ఆత్మ శరీరములకు ఎప్పుడు విరోధంగా పోరాడుతూ ఉంటుంది అంటాడు కదా. కాబట్టి ఈ యొక్క పాపంని మరి ఎక్కడ నేను ఇంతకు ముందు చదివినట్ల, నీవు మరి తల మీద మన సంతానం మరి ఆమె సంతానం ఎవరంటే స్త్రీ సంతానం, ఆమె సంతానం అంటే ఆమెకు మాత్రమే సంతానం, అంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మరియ గర్భవతి, ఒక స్త్రీ ద్వారా సంతానం వస్తుంది.
ఆయనే మరి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ద్వారా ఆ సంతానము ద్వారా ఏం జరుగుతుందంట, తల మీద కొట్టబడితే అది మడిమ మీద కొట్టడానికి ట్రై చేస్తుంది, కానీ మన తలని ఏం చేస్తాడంట, చిదగదొక్కేటట్లుగా మనం చేయగలం. అంటే యేసుక్రీస్తు, అక్కడ యేసుక్రీస్తు వస్తాడు. యేసుక్రీస్తు ఈ విధంగా మరి సిలువలో ఆయన ప్రాణం పెడతాడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత ఆ యేసుక్రీస్తు మరి ఏమైతే సిలువలో ఆయన ప్రాణం పెట్టి సిలువలో మరణమైన తర్వాత ఈ యొక్క లోకంలో ఏమైతే సాతాను ద్వారా ఏ శాపమైతే మన మీద పనిచేసిందో దానిని ఇంకా సమూల నాశనం చేయటానికి స్త్రీ సంతానము ద్వారా దేవుడు ఏం చేశాడంటే విమోచనం ఇచ్చినాడు. కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం ఇంకా అందుకనే మన స్మరణ ప్రసంగి 12వ అధ్యాయం లాస్ట్ వచనంలో ఏముంటుందంటే, బాల్య దినములందే, ఇంకా దుర్దినములు రాకముందే. దుర్దినములు అంటే నేను ఇంకా ఈ మధ్య ఇంకా బాగా అర్థమవుతుంది. దుర్దినములంటే ఏదో రెండవ రాకడ వస్తేనో లేదా ఇట్లా అనుకుంటా అంటే అది కాదు. ఇప్పుడు ఇంకా ఈ మధ్యకాలంలో ఒక్కొక్కటి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏంది దుర్దినాలంటే, ఒకరోజు వస్తుంది మన త్రాణ మన శక్తి మనలో లేదు అని చెప్పకముందే అక్కడ ఇంకా నీవన్నీ నీ జవసత్వాలు అంటే నీ శరీరము, నీ అవయవాలు, నీ కండరాలు అన్నీ పని చెయ్యకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మొన్న ఒకరోజు ఆలోచన చేస్తే, ఎందుకు బాల్య దినములందే ప్రసంగిలో ఎంత బాగా రాశాడు. బాల్య దినములందే నీ యొక్క మరి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలంటే ఒకరోజు ఇవన్నీ కూడా ఈ సూర్యుని కింద మరి సొలొమోన్ మహారాజ్ చెప్తారు కదా, ఈ సూర్యుని కింద పని మరి అన్నీ కూడా వ్యర్థం అని చెప్పే కాలం వస్తుంది. మరి ఆ కాలంలో మరి వ్యర్థం అని చెప్పే కాలం వచ్చే కంటే ముందే నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలంట, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని చెప్పినప్పుడు నేను అదే అనుకున్నా, ఈ వయస్సులోనే మనం అన్నీ బాగున్నప్పుడే దేవుని దగ్గర హత్తుకుంటా ఉంటే అన్నీ ఇంకా ఒకరోజు వస్తుంది మన శరీరము బలహీనమై మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాల్సింది. ఎవరైనా అంతే. ఈ గుడారం నిలువరమైన పట్టణం అనేది ఇక్కడ లేదు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతికినా, ఒకవేళ 100 సంవత్సరాలు, మరి మోషే చెప్తాడు, మన యొక్క మరి పరిస్థితి 90 కీర్తనలు రాయమంటుంది, ఏమంటారు, 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినను వాటి ప్రయాసం ఆమె ఎట్లుంటుందంటే దుఃఖముగాను ఆయాసకరంగానే ఉంటుందని. మరి మోషే అయితే 120 సంవత్సరాలు బ్రతికినాడు. కన్ను చూపు మందంగాలే, కాలు సత్తువు తగ్గిపోలే. మరి ఆ యొక్క పిస్గా కొండ ఎక్కి దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ఆ పాప పరిస్థితి నిమిత్తం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలకి ఆ యొక్క మరి సంవత్సరాలు అంటే వయస్సు కుదించబడి ఉంది. దినములు ఆ విధంగా కుదించబడి 70-80 సంవత్సరాలకు వచ్చినాయి. అయితే నేను ఈ మధ్యకాలంలో ఆలోచన చేసాను, దుర్దినాలంటే మనము రెండవ రాకడ వస్తుంది, మరి ఒకవేళ అప్పుడు ఈయన ఎత్తబడకపోతే ఇట్లా దుర్దినాలని కొన్నిసార్లు అనుకునేదాన్ని. కానీ ఈ మధ్య కాలంలో ఇంకా బాగా దేవుడు ఎంత బాగా అర్థం చేయించినాడంటే, దుర్దినాలంటే ఏదో కాదు, నీ శరీరంలో త్రాణ తగ్గిపోయేదే దుర్దినం అంటే అని నాకు అర్థమైంది. 12వ అధ్యాయం ప్రసంగి 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఒకవేళ మీరెవరైనా మీకు అనుకూలం ఉండి బైబిల్ తీసినట్లయితే చదవండి, లేదంటే నేనైనా చదువుతాను. ప్రసంగి 12వ అధ్యాయం 1వ అధ్యాయం ప్రసంగి 12వ అధ్యాయం. ఎవరికైనా ఒకవేళ బైబిల్ తీసి చదివినట్లయితే చూడండి, లేదంటే నేనే చదువుతాను. కృపా నీ దగ్గర ఖాళీగా లేవమ్మా? ఓకేలే. ప్రసంగి 12వ అధ్యాయం 1వ వచనం చదువుతా. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము. ఆ దినమున
ఇంటి కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. విసురువారు కొద్దిమంది ఎగుటి చేత పని చాలించుకుందరు. కిటికీలో గుండా చూచువారు కానలేక ఎందురు. తిరుగరాటల ధ్వని తగ్గిపోను, వీధి తలుపులు మోయబడును. పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును, సంగీతంనకు చేయు స్త్రీలు నాదము చేయువారందరూ నిశ్శబ్దంగా ఉంచబడుదురు. ఎత్తుచోటులకు భయపడుదురు. మార్గములందు భయంకరమైనవి కనపడును. బాదాం వృక్షములు పువ్వు పోయిను, మిడత బరువుగా ఉండును, బుడ్డబురసకాయ పగులును. ఏలైనగా ఒకడు నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించుదురు, వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును. దార యొద్ద కుండ పగిలిపోవును, బావి చక్రము పడిపోవును. మన్నైనది వెనుకటికి వెళ్ళని మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. నాకు ఇవన్నీ ఈ వచనం నాకు ఎంత చక్కగా అర్థమైందంటే, దుర్దినములు రాకముందే ఇదంతా ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఒక దినం వస్తుంది, నీ శక్తి నీ బలము తగ్గిపోయి మరి ఎత్తులెక్కలేము, భయం అవుతుందంట. ఎంత చక్కగా రాయించినాడు ప్రసంగి కర్త. అందుకనే ఎవరంటే నాకు ఏం కావాలని దేవుణ్ణి అడిగినప్పుడు నాకు జ్ఞానమి ప్రభువా అని అడిగినాడు. జ్ఞానంతో పాటు మరి ప్రసంగి గ్రంథకర్త అయినటువంటి సొలొమోను మహారాజుకు, నువ్వు ప్రజలను ఏలడా నీ గురించి నువ్వు డబ్బు కోరుకోలేదు, కానీ ప్రజలను ఏలటానికి నీవు జ్ఞానం అడిగినావు కాబట్టి దానితో పాటు ఇవన్నీ ఇస్తానంటాడు. ఎంత చక్కనైన మాట రాయించినాడంటే, ఇప్పుడు నేను చదివింది వెనకటికి మన్నైపోతుందంట. ఆత్మ తాను చేయబడినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓహో, దుర్దినాలంటే అవే. ఆఖరి దినాలు మనిషికి చాలా దుర్దినాలుగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో చూస్తూ వస్తున్నాను కదా మా ఇంట్లో మరి పెద్దోళ్ళని ముసలోళ్ళని చూస్తూ వచ్చినప్పుడు నాకు అదే అనుకుంటా ఉండేది. ఎంత అవును, దుర్దినాలంటే నిజంగా అవసాన కాల దినములు అని వస్తాయి కదా. అవసాన కాలం అంటే ఏందో అనుకుంటా, అంటే కష్ట సమయం అన్నమాట అది. అట్లాంటి దినములు. పిన్ని అయ్యో, మ్యూట్ అయిపోయిందా? ఎంతసేపు అయింది పిన్ని మ్యూట్ అయ్యి? ఓకే. అయ్యో సరే, నాది మ్యూట్ అయిపోయింది. ప్రసంగి అది వినపడలేదు కదమ్మా? ఓకే, అయ్యో సరే. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ఓకేమ్మా, మ్యూట్ వచ్చింది. ప్రసంగి 12వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. ప్రసంగి 12, 8 వచనాలు, 1 నుంచి 8 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. విసురువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకొందురు. కిటికీల గుండా చూచేవారు కానలేక ఎందురు. తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోను, వీధి తలుపులు మూయబడును. పిట్ట యొక్క కూతకు ఒకడును లేచును. సంగీతము చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. ఎత్తుచోటులకు భయపడుదురు. మార్గములందు భయంకరమైనవి కనబడును. బాదాం వృక్షములు పూలు పోయిను, మిడత బరువుగా ఉండును, బుడ్డబురసకాయ పగులును. ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధుల్లో తిరుగుదురు. వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును. దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము. మరి ఇంత చక్కగా మరి దుర్దినాలు గురించి దేవుడు ఎంత బాగా వివరించినాడంటే, ప్రసంగి గ్రంథకర్తకు ఏ విధంగా సొలొమోను మహారాజు ఎంత జ్ఞాని కదా. జ్ఞానం కావాలని దేవుని దగ్గర అడిగినప్పుడు జ్ఞానంనిచ్చినాడు. జ్ఞానముతో పాటు మరి ఐశ్వర్యమును మరి తరిగిపోని సంపదను ఆయనకి దేవుడు వరముగా ఇచ్చినాడు. దుర్దినాలంటే నేను ఇంతకుముందు అనుకుంటా అంటే ఏవో దుర్దినాలు, మరి ఇక్కడ విడవబడేదే దుర్దినము, ఒకవేళ రెండవ రాకడ వస్తే అవి దుర్దినాలు అట్లా అనుకునేదాన్ని. కానీ ఈ మధ్యకాలంలో చాలా బాగా అర్థమవుతాను. దుర్దినాలు అంటే ఏవో కాదు, మన శక్తి మనలో తగ్గిపోయేటివే దుర్దినాలు.
ఎందుకంటే ఎంత నీట్గా ఇక్కడ నీ బాల్య దినములందే నీ శక్తి నీ దుర్దినాలు రాకముందు అప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే. ఇంకా రాను 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 వయసు అయిపోయే కొద్దీ కొంతమంది శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మరి మైండ్ ప్రతిదీ కూడా కంప్లీట్గా అన్నీ కూడా ఏమైతే బలహీనపడుతూ వస్తాయి. ఆ దినాలు రాకముందే బాల్య దినములందే అంట. మనం ఇంకా శక్తి కలిగి బుద్ధి కలిగి జ్ఞానం కలిగి దేవుని దగ్గర బలపడుతూ ఉన్నప్పుడే. అందుకని యెషయా గ్రంథంలో 42వ అధ్యాయంలో రాస్తాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వాళ్ళు పక్షిరాజుల వారి లెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. మన జీవితకాలంలో యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉండే వాళ్ళకైతే ఆ విధంగా ఉంటుంది. ఇట్లాంటి దుర్దినాలు, అవసాన కాలంలో బలహీన సమయాలు, మరి చేతకాని సమయాలు, మరి భయంకరమైన ఎత్తుచోట్లకు భయపడతారంట. ఎంత బాగా రాసినాడు చూడండి, ఎత్తుచోట్లకి భయపడతారు. మరి 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 తర్వాత నాకు ఇంకా ఈ సంగీతమును చేయు స్త్రీలు నాదం చేయవారందరూ నిశ్శబ్దంగా ఉంచబడతారు. ఇవన్నీ కూడా చదువుకుంటే ప్రసంగి, ఎందుకంటే ఆలోచనకర్త కదా సొలొమోను మహారాజు. మంచి ఆలోచన, మంచి జ్ఞానము, మరి ఎన్ని పేర్లు పెట్టినాడు. తర్వాత అవి ఇంతవరకు బయాలజికల్గా కూడా బొటానికల్గా కూడా పేర్లకి వృక్షాలకి ఆయన పెట్టిన పేర్లు అవి అట్లే నిలిచిపోయినాయంట. అంత జ్ఞాని, మహాజ్ఞాని సొలొమోను అంతటి జ్ఞాని ఇంకా లేడు. కాబట్టి ఆ జ్ఞాని ఏమని చెప్తున్నాడంటే, ఇట్లాంటి దినములు ఒకరోజు వస్తాయి, వ్యర్థము 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 అని చెప్పే దినం వస్తుంది. ఆ అవసాన కాలము ఆ సమయంలో రాకముందే బాల్య దినములందే సృష్టికర్తను ఏం చేయాలంట, మనము స్మరణకు తెచ్చుకుంటే ఏమవుతుందంటే ఈ శక్తి యెహోవా కొరకు ఎదురు చూచే నూతన బలములో మనం ఏం చేస్తామంటే ఉండిపోతాం. ఉండిపోయినప్పుడు మరి మోషే ఎట్లయితే 120 సంవత్సరాలు ఎత్తులెక్కినాడు, 120 సంవత్సరాల్లో కంటి చూపు మందం కాలే, బాల్య దినములో ఆయన ఏం చేసినాడంటే హత్తుకున్నాడు దేవుణ్ణి. కాబట్టి మనం కూడా ఆ విధంగా హత్తుకోవడానికి ఇట్లాంటి సమయము అసమయం అనక మరి సమయంను పోనీయక సద్వినియోగం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనకి ఆ శక్తిని, ఆ సత్తుని ఆఖరి దినాల్లో ఇస్తాడు. మరి కొంతమంది సేవకులు మనం వింటూ ఉంటాం, మరి చెప్పి వెళ్ళిపోతూ అంటారు భూమి మీద. చెప్పి రేపు మరి ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు కానీ ఒక సేవకుడంట, మరి ఎక్కడ ఇంగ్లాండ్లోనేమో, రేపు నాకు పిలుపు ఉంది హనీ రేపు నాకు ఇష్టమైన సూట్ ఇవ్వు, మార్నింగ్ నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేయి, నేను తిని నేను నిత్యమైన పిలుపుకి వెళ్ళిపోవాలా, రేపు నాకు పిలుపు వచ్చింది అన్నాడంట. ఈ నిజంగా అసలు అవి విన్నప్పుడు ఒక రకమైన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అబ్బా ఏదో ఊరికి పోయేస్తానని చెప్పినట్లు ఆయన ప్రొద్దున్నే లేచినాడంట, స్నానం చేసుకుంటే చక్కగా కోట్ వేసుకున్నాడు, కూర్చున్నాడు, చక్కని బ్రేక్ఫాస్ట్ నాకు ఇష్టమైంది నువ్వు చేయాలన్నాడు, భార్యతో చేపించుకున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు, అంతే. ఇది నిజం జరిగిండేది, ఇదేం కట్టుకథ కాదు, ఏం పిట్టకథ కాదు. అంటే దేవుడు నిత్యమైన, అందుకనే అక్కడ రాయించాడు కదా, నిత్యమైనటువంటి మార్గంలోనికి పోవాలని చెప్పి సిద్ధపడే వాళ్ళు 5వ వచనం ఆఖరిలో ఉంది చూడండి. ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు పోవుచున్నాడు, వాని నిమిత్తం ప్రలాపించేవారు వీధుల్లో తిరుగులాడు. నిత్యమైన ఉనికి పట్టుకు, అట్లా ఎంత చక్కటి మార్గం కదా. అవసాన కాలంలో చూస్తున్నాం కదా, నేను కూడా ఇంట్లో మా అత్తమ్మని వయసు అయిపోయిన వాళ్ళని అక్కడక్కడ చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంట్లో మా తల్లిదండ్రులు కానీ, అవును, ఎందుకనే బాల్య దినములందే, నేను మా అక్కతో ఎక్కువ చెప్తా ఉంటాను ఈ మాట, బాల్య దినములందే సృష్టికర్తను గుర్తు చేసుకోవాలా. ఈ దుర్దినాలు అంటే ఏందో అనుకుంటా, అంటే అవసాన కాలాలే దుర్దినాలు అనేటట్లు అయిపోయింది అని నేను ఎప్పుడైనా మా అక్కతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. అప్పుడు అది మా అక్కతో కూడా ఈ మధ్యకాలంలో డిస్కషన్ చేసినాను. కాబట్టి మన యొక్క మైండ్, మన శరీరం ఇంకా మనలో శక్తితో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే మన దేవుడిని గట్టిగా పట్టుకోవాలా. అప్పుడు ఎవరేం చేయలేరు. దేవుడిని మనం గట్టిగా పట్టుకుంటే దేవుడు మనల్ని గట్టిగా పట్టుకొని చేతుల్లో పట్టుకుంటాడంట, చంకని ఎత్తుకుంటాడంట, ముదిం వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే, మనల్ని నడిపించేవాడు ఆయనే, ప్రతి సమస్య నుంచి విడిపించేవాడు ఆయన. అందుకని ఆయన సిలువలో ఏమైపోయినాడంటే ఇవన్నీ మొత్తం మోసుకున్నాడు. అందుకనే మరి ఊరికే చెప్పలేదు దేవుడు, వాగ్దానాలు ఇవన్నీ మరి ఎదురు చూస్తే నూతన బలం పొందుతారన్నాడు. ఇదే మోషే కదా మరి రాసినాడు. మోషే రాసినటువంటి ఖండాల్లోని మరి 90వ కీర్తన మోషే రాసినటువంటి కీర్తనది. ఆ కీర్తనలో ఏం రాస్తాడు, 70 సంవత్సరాల అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని రాస్తాడు. ఆయనను వాటి ప్రయాసం మరి ఆయాసము దుఃఖంగానే ఉంటుంది అని రాస్తాడు. మరి ఆయనే 120 సంవత్సరాలు కంటి చూపు మందం కాలేదు, మరి కాలి సత్తువు కూడా
మరి తగ్గిపోకుండా, ఎందుకంటే 40 రోజులు ఉపవాసంతో తగ్గిపోని మహిమను మోషే ఆ కొండ మీద నుంచి, సినాయి కొండ మీద నుంచి మోసుకొని వచ్చినాడు. తగ్గిపోని మహిమ అని ఉంది. తగ్గిపోకపోతే మోషే మరి ముఖ కాంతికి జనులు చూడలేక ఏమైందంటే ముసుగు వేసుకున్నారంట. ఆ ముసుగు వేసుకోమని మోషేని కోరినారు. మోషే, నీ ముఖం మేము చూడలేకపోతున్నామయ్యా, నువ్వు ఇంకా నీ ముఖకాంతికి మేము, అంటే ఆ తగ్గిపోని మహిమకి ఏమైపోయినారంటే వెనక్కి తగ్గి పడిపోతూ ఉన్నారంట జనాలు. అంటే ఇప్పుడు అభిషేకం వస్తే ఎట్లయితే, కరెంట్ షాక్ వస్తే ఎట్లయితే పడిపోతారో అట్లా పడిపోతా, అంటే మోషే ఇంక ఏం చేయాలి ఆ ముఖకాంతికి తట్టుకోలేకపోతుంటే మోషే ఆ ముఖకాంతి ఆ యొక్క మరి మహిమ తగ్గే వరకు ముసుగు వేసుకొని తిరిగినాడని ఉంది మరి వాక్యంలో. కాబట్టి తగ్గిపోని మహిమ ఆ యొక్క 40 రోజుల ఉపవాసంతో 2 సార్లు ఆ యొక్క సినాయి కొండకు వెక్కి మరి తగ్గిపోని మహిమను మోసుకొని వచ్చినటువంటి మోషే భూమి మీద మరి 120 సంవత్సరాలు అద్భుతంగా మరి దేవుడు బ్రతికి ఆ దేవుని దగ్గర చేరుకున్నాడు. మనం కూడా ఎప్పుడైతే దుర్దినాలు రాకముందే, బాల్య దినములందే మన దేవుడిని మనం ఏం చేస్తూ ఉండాలంటే స్మరణకు తెచ్చుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం సహవాసంలో ఉన్నప్పుడే బలపడతాం. ఒంటిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు చెప్తా అంట, ఒకరం బరువు మొయ్యలేము. ఒంటిగా ఉంటే ఏం సాధించలేము. ఒకరే ఉంటే మరి ఆలోచనలలో సాతాను చేరుకుంటుంది. ఆ తర్వాత మనల్ని ఇంకనూ లోతులోనికి మనలో ఏం నీ వింతే, నీ చేత కాదు, నీకేమి లేదు, ఇట్లా మనల్ని ఏం చేస్తుందంటే మభ్య పెడుతుంది. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడే వచ్చింది. మనం ఇంతకుముందు 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం చదువుకున్నప్పుడు ఆదాము లేడు అక్కడ. ఆదాము ఉండింటే కన్నా స్త్రీని మోసపరచలేదు. అది ఎన్నిసార్లు వచ్చి ట్రై చేసిందో, మరి ఒక్కసారి ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైపోయింది, మోసపుచ్చేసింది. కాబట్టి మనం కూడా సహవాసంలో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే బలం అనేది మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. మరి అంత మాత్రమే కాకుండా మనలో శక్తిని పొందుకొని మనం ముందుకు పోవాలని దేవుని ఇష్టం. అందుకనే సంఘంగాను, సమాజంగాను, సహవాసంగా కూడుట మానకుడని ఆది అపోస్తుల కార్యంలో రాయిస్తాడు. కాబట్టి సహవాసంలో మనం ఈ విధంగా ఉన్నప్పుడు ఒకరి యొక్క సాక్ష్యం ఇంకొకరికి ప్రవచనం. అంటే ఏమంటే విశ్వాసంలో పురికొల్పుతుంది. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండలేం. కాబట్టి విశ్వాసంతో నింపుకుంటూ ఎప్పుడు వస్తుంది, వినుట వలన, రోమా 10:17 ఉంది కదా, వినుట వలన విశ్వాసం కలుగును, అది దేవుని గురించిన మాట అయి ఉండాల. మరి వింటాం, అనేక మాటలు విన్నప్పుడు మనకు భయం రావచ్చు. కానీ దేవుని వాక్యము, దేవుని మాటలు మనం విన్నప్పుడు విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడు ఏమైతుందంటే కార్యాలు జరుగుతాయి. మరి యెషయా 53వ అధ్యాయం చదువుకుందాం. యెషయా 53వ అధ్యాయం ద్వారా దేవుడు ఎన్ని మరి ఈ భూమి మీద ఏమేమైతే ఆయన మరి పొంది ఈ మన కోసమే ఆదికాండంలో 3వ అధ్యాయంలో ఏమైతే ఆదాము అవ్వ ఏదైనా తోటలో కోల్పోయినారో ఆ కోల్పోయింది మళ్ళా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీద మరి మనమందరం కూడా ఆయన్ని ముఖాముఖిగా చూడడానికి ఈరోజు మరి ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నారు. ఈ సిలువ త్యాగము, సిలువ యాగము గిన జరగకపోతే ఈ భూమి మీద మనం ఇట్లా కూర్చొని మాట్లాడుకోవడానికి మనకు అర్హత లేదు. ఈరోజు మమత మరి నందలూరు అంటే కడప జిల్లాలో ఉంది. మరి సుధా హిందూపూర్లో ఉంది. సునీత కళ్యాణదుర్గంలో ఉంది. మరి బేబీ అంటే ప్రీతి స్వరూప గుంటకల్లో ఉంది. ఇంకో మరి ఉషా అమ్మాయి ఇప్పుడే కట్ అయిపోయింది, తను బెంగళూరులో ఉంది. మరి అనంతపూర్లో మేము దీనామణి, తర్వాత నేను, దెబోరా, ప్రతిభ, మరి జయ, విక్టోరియా, మరి జ్యోతి, వీళ్ళందరూ అక్క నలినక్క ముద్దనూరులో ఉంది కడప జిల్లా. మరి ఇంతమంది ఎక్కడెక్కడో ఉండి ఈ విధంగా మనం కలుసుకుంటున్నామంటే ఆ రోజు చేసినటువంటి సిలువ త్యాగము, సిలువ యాగమే. లేకపోతే ఆ యెరూషలేం కన్నా వెళ్ళాలా, యెరూషలేం వైపు కిటికీలు తీసుకొని అయినా దానియేలు ఎట్లా ప్రార్థన చేసినాడో అట్లా ప్రార్థన చేయాల్సిందే. అసలు మనమైతే అన్యులకైతే అర్హతే లేదు. యెహోవా నామంని యాహువే అని పలకడానికి, యెహోవా నామాన్ని ఉచ్చరించడానికి అధికారమే లేదు. అయితే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మన కోసం, మరి సర్వమానవాళి కోసం ఆయన మరి పాప ప్రయాశ్చిత్తంలాగా పాప పరిహారార్థ బలిగా తను అప్పగించినాడు. కాబట్టే ఈరోజు ఈ విధంగా మనం ఎక్కడెక్కడ ఉన్నా మరి కూర్చొని ప్రార్థన చేయడానికి, మరి చాతకాని వాళ్ళైతే పడుకోనైనా వినండి అంట. నేను తప్పే లేదు, దేవునికి అన్నీ తెలుసు, దేవునికి తెలియనిది ఏమీ లేదు. ఈరోజు పడుకొని వింటున్నావా, నిన్న ఒకరోజు కూర్చోబెట్టగలడు దేవుడు. హల్లెలూయా. నేను అట్లే చేసినాను. నాకు బాగాలేనప్పుడు సామాన్యంగా నాకు శక్తి ఉంటే మాత్రం కూర్చుంటాను, శక్తి లేకపోతే పడుకోనైనా వింటాను. అప్పుడు ఏమవుతుందంటే వినంగా వాక్యం వినంగా నాలో శక్తి వస్తుంది.
అప్పుడు లేచి కూర్చోగలుగుతాను. కాబట్టి నేను అదే ఆంటీ వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్తా ఉంటాను, బాగలేదు అన్నప్పుడు చేత కాదు మరి దేవుని వాక్యం కదా, అట్లా నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లో అన్నట్లు ఆంటీ అడుగుతూ ఉంటుంది, ఎక్కువ అనరాదు ఆంటీ అట్లా క్వశ్చన్స్. ఆంటీ అట్లా కాదంటే మీరు పడుకోనైనా వినండి. పడుకొని వినేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కూర్చొనే శక్తి ఇస్తాడు. అసలే వినుకోకుండా మీరు వాక్యంలో కానీ సావాసంలో లేకుండా అయిపోతే ఇంకా పడుకునేది ఇంకా పూర్తి పడుకోబెట్టేస్తుంది. మరి ఆ దానికి చోటు ఇవ్వద్దండి ఆంటీ అని చెప్తా అంటాను. కాబట్టి మనకు దేవునికి సమస్తము తెలుసు. నీవు ఏ హృదయంతో ఉన్నావా, నువ్వు ఏ హృదయంతో వింటున్నావా, అదొకటే దేవుడు. మరి ఎందుకంటే ఆయన రక్తం వచ్చింది కాబట్టే ఇంత ఫ్రీడమ్ ఉంది మనకి. ఆయన రక్తం గిన్నె రాకపోతే మనం అందరం కూడా మహోగ్రత పాలు కావాల్సిన వాళ్ళమే. మరి యెషయా 53వ అధ్యాయం అంతా కూడా ఆయన త్యాగం, ఆయన యొక్క బలియాగం. మనం యెషయా 53వ అధ్యాయం అంతా చదువుకొని మరి ఒక ఎంతమంది అయితే మరి విజ్ఞాపన చేయడానికి సిద్ధంగా ఉన్నారో విజ్ఞాపన చేసుకొని ముగించుకుందాం. యెషయా 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుకుందాం. మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడిను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధించబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధించబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించవని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను, ధనవంతుని యొద్ద ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగచేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితోనే అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొను. ఏలైనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణంను ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన